Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. What we were discussing, sir? We were discussing about Telangana prelims question paper of junior civil judge which has been conducted by the High Court on 13th ఆగస్ట్ 2022 రైట్ సార్. సో ప్రాపర్గా మనం దాన్ని అనాలైసిస్ కూడా ప్రాపర్గా డిస్కస్ చేశాను సార్. ఏ బేరాక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ క్వశ్చన్ నెంబర్ ఏ బేరాక్కి సంబంధించిన మనం ప్రాపర్గా అనలైజ్ చేసుకున్నాం రైట్ సార్. సివిల్ లాస్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 49 మార్క్స్ వెయిటేజ్ వచ్చింది, క్రిమినల్ లాస్ నుంచి ఇంత వచ్చాయి, అవుట్ ఆఫ్ బాక్స్ ఇన్ని వచ్చాయి రైట్ సార్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ రైట్ సార్. సో మళ్ళీ అదే డిస్కస్ చేయండి సార్ రైట్ సార్. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం సార్? తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ విచ్ వేర్ కండక్టెడ్ బై ఆన్ 13th August 2022 ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ రైట్ సార్. సో ఫస్ట్ 10 క్వశ్చన్స్ మంది ప్రాపర్ డిస్కషన్ కూడా అయిపోయింది సార్ రైట్. నా ఐఎమ్ స్టార్టింగ్ విత్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ ఏం చెప్తామో చూద్దాం సార్ మనం, ఓకేనా. క్యాన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అప్లై టు అన్ illegitimate child, one of whose parents is a Buddhist and the other follower of Arya Samaj? క్వశ్చన్ ఏంటి సార్? సింపుల్ సార్, వెరీ సింపుల్ క్వశ్చన్ సార్ రైట్ సార్. హిందూ సక్సెషన్ యాక్ట్ ఎవరికి అప్లికేబుల్ అవుతుందంట? ఇల్లిజిటిమేట్ చైల్డ్కి అప్లికేబుల్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఎవరు పేరెంట్స్ అయితే వన్ ఆఫ్ ది పేరెంట్ ఈజ్ ఫాలోవర్ ఆఫ్ ది బుద్ధిస్ట్ రైట్ సార్, అనదర్ పేరెంట్ ఈజ్ ఫాలోవర్ ఆఫ్ ది ఆర్య సమాజ్. ఇది బుద్ధిస్ట్ ఈమె ఫాలోవర్ ఆఫ్ ది ఆర్య సమాజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందా లేదా? ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ద ఆన్సర్ సేస్ ఎస్. హిందూ సక్సెషన్ యాక్ట్ ఇల్లిజిటిమేట్ చైల్డ్కి అప్లికేబుల్ అవుతుంది హూస్ పేరెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ బుద్ధిస్ట్ అండ్ వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ ది ఆర్య సమాజ్. ఎందుకు అప్లికేబుల్ అవుతుంది, ఎక్కడ రాస్తుంది అసలు ఇది? చూద్దాం సార్, సెక్షన్ చూద్దాం సార్. హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 2 క్లియర్లీ స్టేట్స్ దట్ ఇది అందరికి అప్లికేబుల్ అవుతుందంట. హూ ఈజ్ ఎనీ చైల్డ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్. మన క్వశ్చన్లో ఏముంది? ఇల్లెజిటిమేట్ అని ఉంది రైట్ సార్. బోత్ ఆఫ్ హూస్ పేరెంట్స్ ఆర్ హిందూస్, బుద్ధిస్ట్, జైనాస్ ఆర్ సిక్స్ బై రిలీజన్ ఆర్ ఆర్య సమాజ్ రైట్ సార్. ప్రాపర్ ప్రూఫ్ దొరికినట్టుంది మీకు. సో ద ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్ రైట్, ఇల్లెజిటిమేట్ చైల్డ్ రైట్. నా లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 12కి వెళ్ళిపోదాం సార్ మనం. క్వశ్చన్ నెంబర్ 12 ఏం చెప్తాం చూద్దాం. టు అట్రాక్ట్ సెక్షన్ 304B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. 304B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ దేని గురించి మాట్లాడుతుంది సార్? డౌరీ డెత్ రైట్. డౌరీ డెత్ గురించి మాట్లాడుతుంది. చూడండి ఇక్కడ ఇమేజ్ చూడండి. డౌరీ డెత్ రైట్ సార్. డెత్ ఆఫ్ అ మ్యారీడ్ ఉమెన్ షుడ్ హ్యావ్ అకర్డ్ విత్ ఇన్ డాష్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అదర్వైజ్ దెన్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఏదైనా మ్యారీడ్ ఉమెన్ ఎన్ని సంవత్సరాల లోపల చనిపోతే దాన్ని డౌరీ డెత్ కింద కన్సిడర్ చేస్తారు అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 304B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. నార్మల్ సర్కమ్స్టాన్సెస్ కాదంట. సో 304B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కూడా అదే చెప్తుంది. వేర్ ఇట్ హ్యాస్ బీన్ క్లియర్లీ మెన్షన్ దట్ ఇట్ ఈస్ ఫర్ 7 years. విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్ జరిగితే where the death has been happened which is not under normal circumstances అదర్వైజ్ దెన్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పారు సార్ రైట్ సార్. సో 304B ఒకసారి చూద్దాం సార్ ఇండియన్ పీనల్ కోడ్లో ప్రాపర్గా, ఓకేనా. వేర్ మనకు క్లారిటీగా కొంచెం అర్థమవుతుంది అక్కడ రాస్తుందా లేదా అనేసి రైట్ సార్. సెక్షన్ నెంబర్ 304B ఆఫ్ డౌరీ డెత్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్ నెంబర్ 304B దేని గురించి మాట్లాడుతుంది అంటే డౌరీ డెత్ గురించి మాట్లాడుతుంది. వేర్ ద డెత్ ఆఫ్ అ ఉమెన్ ఈజ్ కాజ్డ్ బై ఎనీ బర్న్స్ or bodily injury or occurs otherwise than under normal circumstances within how many years? How many years sir? Within 7 years. Within 7 years right sir. So the answer is very clear here. The answer is 7 years. Hope I am clear with that. Now let's move to another question sir. Next question em gurinchi maatladutundi. The following, one second sir. The following can be transferred under the Transfer of Property Act. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా దీంట్లో ఏదో ఒకటి ట్రాన్స్ఫర్డ్ అవుతుందంట రైట్. అంటే మిగతావి అవ్వవు. మన ఆన్సర్ ఏంది? ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అది మన ఆన్సర్ రైట్ సార్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దట్. సో ఒకసారి చూద్దాం సార్. సో ద ఆన్సర్ హియర్ ఈజ్ అసైన్మెంట్ ఆఫ్ ఇమ్యూవల్ ప్రాపర్టీ. ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఎక్కడ? ప్రూఫ్ ఇక్కడ. సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ వాట్? 6 ఆఫ్ వాట్? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ రైట్ సార్.
అక్కడ క్లారిటీకి ఏం చెప్పారు, ఫస్ట్ 2 లైన్స్ చదవండి సార్. మీరు 2 లైన్స్ చదవలేదనుకో మీకు మొత్తం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది ఈ ఆన్సర్కి. సో ఒకసారి చదువుతాను సార్ మీకోసం, చూడండి. వాట్ మే బీ ట్రాన్స్ఫర్డ్ అంట, ఏది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనేది సెక్షన్ ఒక హెడ్డింగ్. బట్ లోపల ఏం రాశారు చూడండి, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ మే బీ ట్రాన్స్ఫర్డ్, ఏదన్నా కైండ్ ఉన్న ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంట. బట్ ఇవి కాకుండా ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడ్ బై దిస్ యాక్ట్ ఆర్ బై ఎనీ అదర్ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్. అంటే ఇక్కడ చెప్పినే కాకుండా మిగతా అన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి అంట. రైట్. సో మనకి ఈ క్వశ్చన్ లోపల బ్యాలెన్స్ 3 రాంగ్ ఆన్సర్స్ దొరికిపోతాయి. రైట్. సో ఈ సెక్షన్ మీద చాలా గ్రిప్ ఉంటేనే ఈ క్వశ్చన్ మనం పర్సీవ్ చేయగలుగుతాం సార్, లేకపోతే రైట్. సో వాట్ హెయిర్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ హెయిర్ సార్, ఒకసారి చూద్దాం సార్. రైట్ టు ఫ్యూచర్ మెయింటెనెన్స్, సో ఇది ట్రాన్స్ఫర్ కాదు. రైట్ టు ఫ్యూచర్ మెయింటెనెన్స్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. వన్ ఆఫ్ ది ఆప్షన్ ఈజ్ డన్ సార్, రైట్ టు ఫ్యూచర్ మెయింటెనెన్స్. రైట్, ఈ ఆప్షన్ అయిపోయింది, అంటే ఇది ట్రాన్స్ఫర్ కాదు. నెక్స్ట్, అ మేర్ రైట్ టు సూ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్. అ మేర్ రైట్ టు సూ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్, ట్రాన్స్ఫర్ అవ్వదు ఇది కూడా. నెక్స్ట్, అ పబ్లిక్ ఆఫీస్ కెన్ నాట్ బి ట్రాన్స్ఫర్ నార్ క్యాన్ ద శాలరీ ఆఫ్ పబ్లిక్ ఆఫీసర్ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బికమ్ పేయబుల్. రైట్ సార్. సో ఇక్కడ మనకి ఏంది సెకండ్ పాయింట్, శాలరీ ఆఫ్ అ పబ్లిక్ ఆఫీసర్ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బికమ్ పేయబుల్. Hope I am clear with this. Sir, one more thing I want to communicate. Whenever you are listening these question answer series, you should be having BERACTS along with you. మీరు చదివేటప్పుడు ఈ క్లాసెస్ చూసేటప్పుడు మ్యాండేటరీగా మీ దగ్గర BERACTS ఉండాలి సార్. సార్ ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి సార్, ఇది నేనేం టైప్ చేసి రాయలేదు సార్. దీస్ ఆర్ ది స్క్రీన్ షాట్స్ ఆఫ్ ది BERACT ఓన్లీ. ఆ BERACT నుంచి ఆ పర్టికులర్ సెక్షన్ తీసుకొని ఇక్కడ పెట్టేశాను నేను మీకు. సో మీకు కోరిలేషన్కి ఈజీగా ఉంటుంది. ఓకే ఫైన్, ఈ సెక్షన్ నుంచి అడిగాడు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది చాలా క్లియర్గా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. రైట్, ఐఎమ్ మేకింగ్ యువర్ వర్క్ ఈజీ. ఈ క్వశ్చన్ పేపర్ మనం ఈజీగా అనలైజ్ చేసేసి క్లోజ్ చేసేద్దాం సార్. సార్, ఐఎమ్ వెరీ మచ్ టెలింగ్ యూ, ఎవ్రీ క్వశ్చన్ పేపర్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద హైకోర్ట్ మ్యాండేటరీగా ఇంపార్టెంట్ సార్. సార్ దాన్నే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అందరు ఫ్యాకల్టీస్ చెప్తారు మీకు. రైట్ సార్, హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దట్. సార్, అసైన్మెంట్ ఆఫ్ ఇమ్మూవల్ ప్రాపర్టీ గురించి ఎక్కడ ఇచ్చారు సార్? నేను సపరేట్గా ఇచ్చేసాను సార్, కావాలంటే మీరు చదువుకోవచ్చు. అసైన్మెంట్ మీన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంట్రాక్చువల్ రైట్స్ ఆర్ లయబిలిటీ బై అ పార్టీ టు ద కాంట్రాక్ట్ టు సమ్ అదర్ పర్సన్ హూ ఈజ్ నాట్ అ పార్టీ. రైట్ సార్, అసైన్మెంట్ అంటే దీని మీనింగ్ ఇది సార్, అంతేనా? ఇంత మీరు దూరు చదవాల్సిన అవసరం లేదు సార్. ఈ సెక్షన్ మీరు ప్రాపర్గా చూసేసుకుంటే ఏం లేదు సార్, ఈ DDEF చూసేసుకుంటే సరిపోతుంది మనకు. రైట్, నౌ లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 14 దేని గురించి మాట్లాడుతుంది? క్వశ్చన్ నెంబర్ 14, assault in order to outrage the modesty of a woman is punishable under. సార్ మీకు ప్రాపర్గా చెప్పాను సార్, ఇండియన్ పీనల్ కోడ్లో అసాల్ట్ ఇన్ ఆర్డర్ టు అవుట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ గురించి చెప్పాను ఇన్ సెక్షన్ నెంబర్ 354 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. రైట్ సార్. సో ద ఆన్సర్ హియర్ ఈస్ 354 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. రైట్, మనకు గుర్తుంటే నేను ప్రాపర్గా చార్ట్స్ వేసి ఇది చూడండి సార్, సమంత అని కూడా ఎగ్జాంపుల్గా చెప్పాను. రైట్ సార్, ఆఫీస్లో కూడా హెరాస్మెంట్ గురించి చెప్పాను. ఎవరైనా దాడి చేస్తున్నారు అమ్మాయిల మీద, అన్నెసెసరీగా వాళ్ళని టచ్ చేస్తున్నారు, వాళ్ళ మోడెస్టీని హర్ట్ చేస్తున్నారు, అవుట్రేజ్ చేస్తున్నారు వాళ్ళ మోడెస్టీని. రైట్ సార్. సో ఆ సందర్భంలో ఈ సెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మన క్వశ్చన్లో అంత అడగలేదు సార్, జస్ట్ ఈ సెక్షన్ ఒక హెడ్డింగ్ ఇచ్చేసారు. చూడండి, హెడ్డింగ్ మీకు చూపిస్తాను సార్. అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు అ ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ ఏ సెక్షన్లో చెప్పారు అని అడిగారు. సెక్షన్ బేస్డ్ క్వశ్చన్, సెక్షన్ నెంబర్ 354 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో చెప్పారు. దట్స్ ఆల్ ఈజ్ ద ఆన్సర్. వీ నీడ్ నాట్ టు ఇన్వాల్వ్ సో మచ్, ఎందుకంటే మన క్లాసెస్లో మనం ప్రాపర్గా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సార్. రైట్ సార్, మీకు గుర్తుంటే ప్రాపర్గా ఎగ్జాంపుల్ చెప్పాను సార్, మీరు చెప్పలేదని చెప్పొద్దు మళ్ళీ. రైట్ సార్, 354 డిస్కస్ చేసాం, 354A BCD అన్నీ ప్రాపర్గా డిస్కస్ చేశాను సార్ మీకు. దీని తర్వాత కూడా చాలా చార్ట్స్ వచ్చాయి, మీకు గుర్తుంటే కొంచెం గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి సార్. మరీ మర్చిపోతే గజని అయిపోతే కష్టం. రైట్ సార్, చలో లెట్స్ మూవ్ టు అనదర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఏం చెప్తుందో చూద్దాం సార్ మనం. wrongful confinement is defined under section of the Indian Penal Code. wrongful confinement ఎక్కడ చెప్పారు సార్? సెక్షన్ నెంబర్ 340 మీకు గుర్తుంటే 340లో రాంగ్ఫుల్ కన్ఫైన్ గురించి మాట్లాడుకున్నాం. రైట్ సార్, మనం ఎక్కడైతే నా ఎగ్జాంపుల్ నేను ఇది కూడా చెప్పాను మీకు, నేనేం చేస్తున్నా, వీడిని రాంగ్ఫుల్గా కన్ఫైన్ చేస్తున్నా, బంధిస్తున్నా, నిర్బంధం. రైట్ సార్, అన్నీ ప్రాపర్గా తెలుగులో కూడా చెప్పాను చాలా క్లారిటీగా. రైట్, సో అంత అవసరం లేదు సార్ మనకు. సెక్షన్ నెంబర్ 340 టాక్స్ అబౌట్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండర్ ఇండియన్ పీనల్ కోడ్. వెరీ మచ్ సింపుల్ ఆన్సర్. రైట్ సార్, నౌ లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16 దేని గురించి మాట్లాడుతుంది?
వారెంట్ కేసు గురించి మాట్లాడుతుంది సార్, వారెంట్ కేసు గురించి మాట్లాడుతుంది, రైట్. యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2 సబ్సెక్షన్ ఎస్